హలో నేను మీ సిఎస్ రావు. నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగినటువంటి లీడర్లుగా ఉన్నట్టు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉందనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్. నిజంగా వాళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది ఆ పార్టీలో అనేది విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తోటి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి పొలిటికల్ లీడర్. ఆయన గతంలో ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1999లో ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఆయన గెలుపొందారు. 99 to 2000 కాలంలో ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం. అలాగే 2004లో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఆయన పార్టీలు మారడం చాలా ఈజీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేది నెల్లూరులో ఉన్నటువంటి ఒక పెద్ద టాక్ కూడా. అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సర్వేపల్లి నుంచి 2004, 2009లో ఎమ్మెల్యేగా వరుసగా ఆయన విజయం సాధించారు. 2004 నుంచి 2009లో ఎమ్మెల్యేగా ఉన్నారు సర్వేపల్లికి. 2014లో టీడీపీలో మళ్ళా చేరారు ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి. 2014లో టీడీపీలో చేరడం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిణామాల మధ్య ఆయన చేరారు. మళ్ళీ 2019కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. కరెక్ట్గా ఎన్నికలకి కొన్ని రోజుల ముందుగానే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు చేసినటువంటి కాంట్రాక్టుల బిల్లులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఆ బిల్స్ క్లియర్ అయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారనేది ఈయన గురించి బాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక నెల్లూరు ఎంపీగా కూడా ఆయన గెలుపొందారు. నెల్లూరు ఎంపీగా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి చేశారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సో ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు. అందుకే ఆయన మైనింగ్ నిర్మాణ రంగంలో వ్యాపారాలు చేసేటువంటి పారిశ్రామికవేత్తగా వేమిరెడ్డికి పేరుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ కొంత చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైంది. 2018లో వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. 2024లో నెల్లూరు ఎంపీ సీట్ నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనేది ఆయన పార్టీ నుంచి ఆదేశాన్ని అందుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఆయన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలి. కానీ ఆయన కొన్ని కండిషన్స్ జగన్మోహన్ రెడ్డికే పెట్టారు. నెల్లూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉదయగిరి, కావలి, నెల్లూరు సిటీ, ఈ 3 నియోజకవర్గాల్లో ఉండేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు. సరిగ్గా అక్కడే జగన్మోహన్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కొంత రాజకీయపరమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చాయి. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టినటువంటి డిమాండ్స్ మేరకు నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని అయితే నర్సరావుపేట ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పంపించారు. కానీ కావల్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాత్రం మార్చలేదు. అలాగే ఉదయగిరిలో ఉన్నటువంటి మేకపాటి రాజారెడ్డిని మార్చలేకపోయారు. సో కాబట్టి ఉదయగిరి, కావలి మారిస్తేనే ఎంపీగా పోటీ చేస్తారనే కండిషను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టాక్. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆల్మోస్ట్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. దుబాయ్కి చెక్ చేశారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే భాషతోటి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రస్తుతం టచ్లో లేరని తెలుస్తోంది. సమీప భవిష్యత్తులోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేట అవకాశం ఉందని చెప్పి హోరెత్తుతున్నటువంటి ప్రచారం కూడా. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. తాడేపల్లి కోర్టులో ఆయనకి ఎంట్రీ లేకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడినటువంటి ఒక పెద్ద వ్యూహాత్మకమైనటువంటి గేమ్లో ఆయన క్లీన్ బౌల్డ్ అయ్యాడు మాగుంట శ్రీనివాసరెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని చీత్కరించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. సో దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు. ఆయన చంద్రబాబు నాయుడు తోటి భేటీ కాబోతూ ఉన్నారు. తెలుగుదేశంలోని ఆయన కొనసాగే అవకాశం ఉంది. ఈయన దేశంలోనే ప్రముఖ లిక్కల వ్యాపారిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి పేరుంది. ఒంగోలు నుంచి 4 సార్లు ఎంపీ అయ్యారు. ఈయన 1998, 2004, 2009, 2019లో ఆయన ఎంపీగా గెలుపొందారు 4 సార్లు. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన, ఒకసారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
ఎంపీగా గెలవడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్పై ఒంగోలు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2015లో ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ ఆయనకి అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల నాటికి మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు. సో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి లేదన్నా మాగుంట ఫ్యామిలీ అంటే అందరికీ సుపరిచయం, ఆ పలుకుబడి కూడా ఉంది. సో ఇది నెల్లూరు పెద్దారెడ్ల గురించి మనం బ్రీఫ్గా చూస్తే వీళ్ళ ముగ్గురు గురించి. అయితే ఇక్కడ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేటువంటి అవకాశం ఉంది ఈ ముగ్గురు నెల్లూరు పెద్దారెడ్లు అని అంటే, తొలి నుంచి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం అని అంటేనే రాజకీయాల్లో పైచేయిగా ఉండేది. ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, కొవ్వూరు, వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్లు అంటేనే రాజకీయానికి పెట్టింది పేరు. వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కూడా కొనసాగుతూ ఉంటుంది. పైగా రాయలసీమలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి, నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కొంత గ్యాప్ ఉండేది. ఆర్థికపరమైన తారతమ్యాల లేదంటే రెడ్డి సామాజిక వర్గంలోనే ఉండేటువంటి ఉపకులాలు చాలా ఉన్నాయి. సో పెద్దవాళ్ళు సామెత కూడా చెప్తూ ఉంటారు. సో చాలా ఉపకులాలు ఉన్నాయి. సో ఆ కోణం నుంచి చూస్తే బహుశా గ్యాప్ ఉందా నెల్లూరు రెడ్లకి అలాగే రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆర్థికపరమైన అంతరాలు తొలగిపోయాయి కాబట్టి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో కొంతవరకు రాయలసీమ రెడ్లకి అలాగే నెల్లూరు జిల్లా రెడ్లకి కొంత దగ్గర సంబంధాలు, వివాహ సంబంధాలు ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. కానీ గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే కనుక నెల్లూరు జిల్లా రెడ్లు అని అంటేనే వాళ్లే రెడ్డి సామాజిక వర్గానికి ఒక ఐకాన్స్గా ఉండేవాళ్ళు అనేది చెప్తూ ఉంటారు సీనియర్ జర్నలిస్టులు కానీ లేదా రాజకీయ విశ్లేషకులు కానీ. నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్లు అంటేనే రాజకీయానికి పెట్టింది పేరుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి బెజవాడ గోపాల్ రెడ్డి దగ్గర నుంచి కూడా. సో ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లా పెద్దారెడ్లు కడప జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి కడప రెడ్లకు దూరంగా ఉంటూ ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి దూరంగా ఉంటూ ఉంటారు అనేది చాలా కాలంగా ఆ సామాజిక వర్గంలో వినిపించేటువంటి మాట. అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం కూడా మింగిలైపోయింది, కలిసి పనిచేశారు, ఆ తారతమ్యాలు లేకుండా కలిసిపోయారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కానీ, రాజశేఖర రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కానీ, రాజశేఖర రెడ్డి కలుపుగోలుతనం కానీ, రాజశేఖర రెడ్డి ప్రేమ కానీ, అభిమానం కానీ లేదు అనేటువంటి ఫీలింగ్ మాత్రం ఇప్పుడు నెల్లూరు జిల్లా పెద్దారెడ్డిలో ఉంది అనేది ఆ సామాజిక వర్గాల్లోనే జరుగుతున్నటువంటి ఒక చర్చ. దాంట్లో భాగంగా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ లేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణం అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం ఉంది. ఆయన పక్కాగా తెలుగుదేశం పార్టీలో 100కి 100% ఆయన చేరబోతూ ఉన్నారు. ఒంగోలు లోక్సభ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది, లేదా నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే అప్పుడు ఈక్వేషన్ మారేటువంటి అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయనకే నెల్లూరు లోక్సభ స్థానం ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు కనుక కన్ఫర్మ్ అయితే ఒంగోలు నుంచి పురంధరేశ్వరి పోటీ చేసే అవకాశం ఉంది. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి మరొక చోట పోటీ చేసే అవకాశం ఉంది, లేదా ఎమ్మెల్యేగా ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తారు చంద్రబాబు నాయుడు అనేది మరొక టాక్ కూడా ఉంది. ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఆయన ఆ పార్టీలో ఇమ్మడలేనటువంటి పరిస్థితి నెలకొంది అనేది నెల్లూరులో ఉన్నటువంటి టాకు. సో తెలుగుదేశం పార్టీతోటి ఆయన రాజకీయ ప్రవేశం కూడా ఉంది కాబట్టి ఆ నేపథ్యం కూడా తెలుగుదేశం పార్టీతో ప్రస్తుతం ఆయన టచ్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన పోటీ చేయాలి ఎమ్మెల్యేగా అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన అభిమానుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు పెద్దారెడ్లు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూసాం ఆనం రామనారాయణ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు నెల్లూరు జిల్లా నుంచే జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదురు చూశారు ఆయన. సో ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లా రెడ్ల నుంచే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతను చవిచూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్లుగా రాజకీయాల్లో అందరికీ గుర్తింపు ఉన్నటువంటి
ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ లేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక మిగిలినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. బట్ కొన్ని రోజుల నుంచి మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టచ్లో లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ చాలా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. బట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టచ్లో కూడా ఉన్నారు, కానీ అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసి వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డితో దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటువంటి తారతమ్యాలైనా లేదా రాజకీయ కారణాలా లేదా ఆర్థికపరమైనటువంటి కారణాలా అనేది మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.